ప్రైజ్ ద లార్డ్. స్నేహాలను బట్టి బాధించబడుతున్న యవ్వనస్తులు ఈ మాటను ఆలకించండి. కొందరు మనతో మాట్లాడే విధానం చూస్తే చాలా నమ్మకంలో బాధ్యతగా ఉన్నట్లుగా మనతో స్నేహిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం అసలు మనల్ని వదిలి వెళ్ళరేమో అని మనం అనుకుంటాం. వాళ్ళు వ్యవహరించే విధానం ఇంకోలా ఉంటుంది. వారు కొద్దిసేపు కూడా తమతో మనల్ని కలుపుకోలేని వారుగా, మనల్ని భరించలేని వారుగా మరి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ప్రవర్తించడానికి కారణం వాళ్ళ సంతోషాల కొరకు మనల్ని వాడుకుంటారు. కనుకే మన జీవితంలో ఒక టూర్ లాగా వచ్చిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారిని వారు బాధిస్తున్నా, వేధిస్తున్నా, ఇబ్బంది పరుస్తున్నా సర్దుకుపోవడంలో మనము వారికి ఇంకొక అవకాశంగా ఉంటున్నామా, లేదంటే వాళ్ళను భరిస్తూ అలా సర్దుకుపోవడంలో ఇంకా మనము బాధల్ని వహిస్తున్నామా? గలతీ 5:10లో నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముచున్నాను, మిమ్మల్ని కలవరపెట్టే ఎవడైనా తగిన శిక్ష భరించాలని చెప్తూ మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈ స్వతంత్రతను శరీర క్రియలకు హేతుగా చేసుకోకుండా ప్రేమ కలిగి ఉండాలి. నిజమే, స్నేహాలు స్వార్థం కలిగి శరీర క్రియలు అంటే మన తత్వాలకు హేతుగా కాకుండా నిస్వార్థంగా ప్రేమించబడాలి. అంటే దేవుని నుంచి ఇతరులను ప్రేమించడానికి నిరాపేక్ష మనసు దేవుడిస్తున్నాడు గనక ఆ స్వతంత్రత మన శరీర క్రియల నుంచి విడిచిపెట్టి దేవునికి మహిమగా ఉండాలి.